Hello everyone, welcome back to my channel. This is Prasad. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం కాంపోనెంట్స్ గురించి నేర్చుకున్నాం. కాంపోనెంట్ అంటే ఏంటి, కాంపోనెంట్ ఎలా జనరేట్ చేయాలి, జనరేట్ చేసినాక ఎలా యూజ్ చేయాలి, ఓకే, అండ్ కాంపోనెంట్లో ఏమేమి ఉంటాయని. సో టుడే వీ విల్ బీ అండర్స్టాండింగ్ డేటా బైండింగ్ ఇన్ యాంగులర్. సో డేటా బైండింగ్స్ అనేది ఏంటి, ఎన్ని టైప్స్ ఉన్నాయి, డేటా బైండింగ్స్ ఎందుకు వాడతామో చూద్దాం. ఓకే, సి లెట్స్ స్టార్ట్ విత్ దాట్. సో ఏంటంటే ఇట్ అలౌస్ యూ టు డిఫైన్ హౌ డేటా ఫ్లో బిట్వీన్ ది కాంపోనెంట్స్ అండ్ ది టెంప్లెట్కి కాంపోనెంట్కి ఎలా డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతున్నదని చూద్దాం. ఓకే, సో కమ్యూనికేట్ చేసుకోవడానికి అంటే టీఎస్లో ఉన్నది హెచ్టిఎంఎల్కి పంపించడానికి, హెచ్టిఎంఎల్లో ఉన్నది టీఎస్ పంపించడానికి వీ విల్ బి యూజింగ్ ద డేటా బైండింగ్ కాన్సెప్ట్. ఓకే, సో దెర్ ఆర్ 4 types of data bindings. Let's see that. So there are 4 types of data bindings: interpolation, property binding, event binding, two-way data binding. ఇంటర్పోలేషన్ అనేది ఏంటంటే ఈ విధంగా డినోట్ చేస్తుంటారు. ఓకే, కర్లీ బ్రేసెస్. తర్వాత ప్రాపర్టీ బైండింగ్ అనేది స్క్వేర్ బ్రాకెట్స్ ఈ విధంగా. ఓకే, తర్వాత ఈవెంట్ బైండింగ్ అనేది పారాంథసిస్. ఓకే, టూ వే డేటా బైండింగ్ అనేది స్క్వేర్ బ్రాకెట్స్ లోపల పారాంథసిస్. ఓకే, ఇది డినోట్ చేసే విధానం. ఓకే, ఎక్కడైనా మీరు ఇది చూసారంటే ఈ విధంగా ఉంటే దాన్ని ఇంటర్పోలేషన్ అని. సో ఇంటర్పోలేషన్ ఎప్పుడు వాడతామంటే టీఎస్లో ఉన్నది ఏదైనా హెచ్టిఎంఎల్లో చూపించడానికి, అప్పుడు ఇంటర్పోలేషన్ వాడతాం. ఓకే, ఏదైనా ఇక్కడ ప్రాపర్టీ బైండింగ్ ఎప్పుడు వాడతామంటే టీఎస్లో ఉన్నది ఏదైనా మనము హెచ్టిఎంఎల్ ఒక ప్రాపర్టీకి బైండ్ చేయడానికి ప్రాపర్టీ బైండింగ్ వాడతాం. ఓకే, నా కమింగ్ టు ది ఈవెంట్ బైండింగ్. ఈవెంట్ బైండింగ్ ఎప్పుడు వాడతామంటే ఏదైనా హెచ్టిఎంఎల్లో ఉన్నది టీఎస్కి పంపించడానికి మనం వాడతాం. ఓకే, ప్రాపర్టీ బైండింగ్ త్రూ ఈవెంట్. ఓకే, లైక్ క్లిక్ చేసినప్పుడు కానీ హెచ్టిఎంఎల్లో, లేదంటే ఏదైనా చేంజ్ చేసినప్పుడు, కీ అప్ అలా చేసినప్పుడు. ఓకే, టూ వే డేటా బైండింగ్ ఎప్పుడు వాడతామంటే ఏదైనా మనం హెచ్టిఎంఎల్లో మనం చేంజ్ చేస్తుంటే వెంటనే అది టీఎస్కి వెళ్ళాలి, అట్ ద సేమ్ టైం మనం మళ్ళీ టీఎస్ నుంచి మనం తీసుకుని వచ్చి హెచ్టిఎంఎల్లో చూపించాలి. నౌ లెట్స్ సీ దట్ ప్రాక్టికల్ ఎలా చూద్దాం. ఓకే, ప్రాక్టికల్ ఎలా యూస్ చేస్తామని. ఓకే, నౌ లెట్ మీ గో బ్యాక్ టు ద విజువల్ స్టూడియో కోడ్. సో మన ప్రీవియస్ ఎపిసోడ్లో మన యాప్ కాంపోనెంట్ ఇలా ఉంది మనకి. సో లెట్ మీ క్లియర్ ఇట్ అవుట్ ఎవ్రీథింగ్. సో మనం ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి నౌ అవర్ టాపిక్ ఈస్ డేటా బైండింగ్ కాబట్టి డేటా బైండింగ్ అని చేద్దాం. ఓకే, లెట్ మీ రైట్ స్పాన్ హియర్. సో డేటా బైండింగ్. ఓకే, సో ఇది మనకి మిడిల్లో రావాలి కాబట్టి పేజ్ మిడిల్లో. సో స్టైల్ ఇస్తున్నాను, మార్జిన్ లెఫ్ట్ సమ్ 40 or 45%. నౌ లెట్ సేవ్ ఇట్. నౌ చూద్దాం మన అప్లికేషన్ ఎలా వస్తున్నది. ఓకే, సో లెట్ మీ గో టు దాట్. ఇక్కడ లోకల్ హోస్ట్ 4200. ఎందుకు 4200? బికాస్ మనము అప్లికేషన్ ఎన్జీ సర్వర్లో రన్ చేస్తున్నాం. ఓకే, సో డేటా బైండింగ్ అనేది వస్తుంది. ఓకే, మార్జిన్ టాప్ ఇచ్చాను, సారీ. మార్జిన్ అదే కదా ఎందుకు రావట్లేదు అని చూసాను. ఓకే, మార్జిన్ లెఫ్ట్. నౌ లెట్స్ గో బ్యాక్. సి డేటా బైండింగ్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, సో నౌ మనం ఏం చేద్దాము, లెట్ స్టార్ట్ విత్ ది ఫస్ట్ డేటా బైండింగ్ ఏంటంటే ఇంటర్పోలేషన్. ఓకే, సో నేను మళ్ళీ ఇక్కడ ఒకటి H2 అనే ట్యాగ్ ఇస్తున్నాను, ఇంటర్పోలేషన్. ఓకే, మనం ఇది ఇంటర్పోలేషన్ కూడా చూద్దాం. సో ఇంటర్పోలేషన్ అంటే ఏంటి? నౌ లెట్ మీ జస్ట్ టేక్ యూ టు ది నోట్ ప్యాడ్. ఇక్కడ ఇంటర్పోలేషన్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, అంటే ఇంటర్పోలేషన్ ఎప్పుడు వాడతామంటే టీఎస్లో ఉన్నది హెచ్టిఎంఎల్లో మనం చూపించడానికి. సో లెట్ మీ టేక్ యూ టు ది అప్లికేషన్ అగైన్. సో టీఎస్లో ఉంది అంటే యాప్ కాంపోనెంట్ యొక్క టీఎస్లో ఉంది. ఏంటి? టైటిల్ ఉంది మనకి. ఈ టైటిల్ మనం హెచ్టిఎంఎల్లో మనం బైండ్ చేయాలి. అది ఎలా యూజ్ చేస్తామంటే కర్లీ బ్రేసెస్, సారీ నేను ఎక్స్ట్రా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ యొక్క వేరియబుల్ టైటిల్ కాపీ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేస్తాను, అంతే, దాట్స్ ఇట్. సారీ, ఇన్సైడ్ దాట్. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్నది తీసుకొని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం. నౌ లెట్స్ సీ దట్. నౌ నేను సేవ్ చేశాను, నేను బ్యాక్ వెళ్తే ఏమవుతుంది, ఇక్కడ చూడండి డేటా బైండింగ్, తర్వాత ఇంటర్పోలేషన్ అనేది నేను ఒక ఇచ్చాను, స్ట్రింగ్ ఇచ్చాను. తర్వాత యాంగులర్ 17 ఎక్కడి నుంచి వస్తున్నది, అది మనకి టీఎస్ నుంచి హెచ్టిఎంఎల్కి వస్తుంది. ఓకే, సో ఇవన్నీ మనము టు మేక్ ఇట్ ఇన్ ద సెంటర్ లెట్ మీ మేక్ ఇట్ div ట్యాగ్. ఓకే, సో ఈ ప్రాపర్టీ నేను ఇక్కడ తీసేసి I will make it inside that div. Okay, now let me remove this. Oh sorry, I made it for this one. Okay, let me just do that. Div open close. Let me take this here. Okay, let me close this. Okay, సో మనం ఏం చేసాము, ఇప్పుడు రైట్ క్లిక్ అండ్ ఇక్కడ ఫార్మెట్ డాక్యుమెంట్ అనేది ఉంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఫార్మెట్ అనేది సెట్ అవుతుంది. నౌ లెట్స్ గో బ్యాక్. నౌ లెట్ మీ రిఫ్రెష్ ఇట్. సో అప్లికేషన్, లెట్ మీ జస్ట్ స్టాప్ ఇట్ అండ్ లెట్ మీ రన్ ఇట్ అగైన్.
చూడండి. సో ఏం చేసామంటే మనము ఒక డెవ్ కంటైనర్ తీసుకున్నాం. ప్రతిదీ దీని డెవ్లో ఉండాలి, ఒక కంటైనర్లో ఉండాలని పెట్టాం. దాన్ని అది లెఫ్ట్ సైడ్ 40% లీవ్ చేసేసి తర్వాత మనకి డిస్ప్లే అవుతుంది. అంటే ఇక్కడ 40% స్పేస్ ఉంది, మార్జిన్ లెఫ్ట్ 40% పుష్ చేసింది రైట్ సైడ్కి. తర్వాత మనం ఇంటర్సెప్టర్ అనే ఒక హెడర్ ఇచ్చాము, హెడింగ్ ఇచ్చాము, అంటే హెడర్. తర్వాత మనం టైటిల్ని ఇంటర్పోలేట్ చేసాం. ఈ టైటిల్ ఎక్కడుంది? HTSలో ఉంది. అంటే TS నుంచి తీసుకొచ్చి HTMLలో పెట్టి మనం చూపిస్తాం. దిస్ ఈస్ ఇంటర్పోలేషన్. ఓకే, సో క్లియర్. Angular 17 అనేది మనకి TS నుంచి HTMLకి వచ్చింది. నౌ లెట్ సీ ద అదర్ టాపిక్, దట్ ఈస్ ప్రాపర్టీ బైండింగ్ H3. ఓకే ఓకే, property binding. Okay, now let me save, let's come back. Okay, let's see property binding అది వచ్చింది. ఈ మధ్యలో నాకు ఒక చిన్న HR అనే లైన్ రావాలి, అంటే ఒక హారిజంటల్ లైన్ కావాలి కాబట్టి HR పెట్టాను. చూడండి, ఇది జస్ట్ ఒక సపరేషన్ చేయడానికి. ఓకే, ప్రాపర్టీ బైండింగ్. సో ఇక్కడ H2 పెట్టాను, H3 పెట్టాను కాబట్టి డిఫరెన్స్ ఉన్నట్టుంది. సో H2 పెడతాను ఇక్కడ కూడా. సో నా ప్రాపర్టీ బైండింగ్ చూద్దాం. ఓకే, ప్రాపర్టీ బైండింగ్ ఏంటంటే సేమ్ TSలో ఉన్నది HTML యూజ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బటన్ ఉంది మనకి. ఓకే, సో ఆ బటన్ నేమ్ ఏంటంటే లైక్ సేవ్ అనే ఒక బటన్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తాను. సేవ్ చేసి HTMLకి వెళ్తాను. ఓకే, సేవ్ అనే బటన్ వచ్చింది. ఇది క్లిక్కబుల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లిక్ అనే ఈవెంట్ కూడా రాస్తాను. క్లిక్ అనే ఈవెంట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. నేను నెక్స్ట్ ఒక ఎపిసోడ్ చేస్తాను, ఈవెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఈవెంట్ ఏంటంటే సేవ్ క్లిక్ అనే ఒక మెథడ్ ఉంది. ఓకే, అంటే ఈ క్లిక్ చేసినప్పుడు ఈ మెథడ్ కాల్ చేస్తుంది. ఈ మెథడ్ ఎక్కడ ఉంటుందంటే TS ఫైల్లో ఉంటుంది. ఓకే, సో TS ఫైల్లో మనం ఆ మెథడ్ని క్రియేట్ చేసుకుందాం. ఓకే, సారీ, ఈ మెథడ్ క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ ఒక అలర్ట్ పెట్టుకున్నాం. అలర్ట్ ఏంటంటే ఎస్ యూ క్లిక్డ్ మీ. ఓకే, ఇలా సేవ్ చేశాను. ఈ HTMLలోకి వచ్చి సేవ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, ఒక బటన్ క్రియేట్ చేసుకున్నాము. ఈ బటన్కి మనం పేరేమి ఇచ్చామంటే సేవ్ అని ఇచ్చాము. తర్వాత ఇక్కడ క్లిక్ చేసినప్పుడు అది సేవ్ క్లిక్డ్ అనే మెథడ్ కాల్ చేయాలి. ఆ మెథడ్ కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, సేవ్ క్లిక్డ్ అనేది అలర్ట్ మెసేజ్ వస్తుంది. సో లెట్ గో బ్యాక్. నా సేవ్ మీద క్లిక్ చేశాను, చూడండి అలర్ట్ మెసేజ్ వచ్చింది, ఎస్ యూ ఆర్ క్లిక్ మీ, క్లిక్ ఆన్ ఓకే. సో ఇది వస్తుంది, అంటే క్లిక్ అనేది అవుతుంది. ఇప్పుడు ప్రాపర్టీ బైండింగ్ కాన్సెప్ట్ ఏంటంటే ఏదైనా మనం TSలో ఉన్న ఒక ఫ్లాగ్ లేకపోతే ఏదైనా బూలియన్ వాల్యూ మనము ఈ ప్రాపర్టీకి అసైన్ చేయొచ్చు, అంటే డిసేబుల్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో లెట్స్ క్రియేట్ ఏ ప్రాపర్టీ కాల్ ఫ్లాగ్. ఓకే, ఏదో ఒక ఫ్లాగ్ అని పెట్టుకున్నాను. ఫ్లాగ్ దట్ ఈస్ ఈక్వల్ టు ఒక ఫ్లాగ్, అదొక బూలియన్. ఓకే, దాని వాల్యూ ఏంటంటే నేను ఫాల్స్ పెట్టాను. ఓకే, సో ఫాల్స్ పెట్టాను. ఈ యొక్క ఫ్లాగ్ వాల్యూని నేను ఈ ప్రాపర్టీకి నేను సెట్ చేస్తాను. ఈ బటన్ ఇక్కడ మనకు ఒక డిజేబుల్డ్ అనేది ఉందండి, డిజేబుల్డ్ అనేది ఒకటి ఉంది. ఇది ప్రాపర్టీగా యాక్ట్ చేయాలంటే ప్రాపర్టీ బైండింగ్గా ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి ఈక్వల్ టు ఈ ఫ్లాగ్. ఓకే, అప్పుడు ఏమవుతుంది, మనకి TSలో ఫ్లాగ్ ఉంది. ఓకే, సారీ సేవ్ చేయలేదు అందుకని ఎర్రర్లేండి. ఇక్కడ ఫ్లాగ్ ఉంది, ఈ ఫ్లాగ్లో ఫాల్స్ ఉంది. ఆ ఫాల్స్ తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది, డిజేబుల్డ్ ఫాల్స్. సో ఫాల్స్ అవ్వదు, సో డిజేబుల్ అయింది కాబట్టి నో బ్యాక్. చూడండి, ఇది డిజేబుల్ అయిందా లేదనేసి మనకు తెలియట్లేదు కదా, దీని మీద క్లిక్ చేద్దాం. సో క్లిక్ అయిందంటే అది డిజేబుల్ అవ్వలేదని. ఇప్పుడు మనం ఏం చేద్దాం, లెట్స్ గో బ్యాక్. TSలోకి వెళ్ళి ఇప్పుడు ట్రూ పెడతాను ఇక్కడ. నౌ లెట్స్ సేవ్ ఇట్. నౌ కమ్ బ్యాక్. చూడండి డిజేబుల్ అయిపోయింది. క్లిక్ చేస్తున్నాను బట్ ఇట్స్ నాట్ వర్కింగ్. ఓకే, సో ఏదైనా ఒక ప్రాపర్టీకి మనం బైండ్ చేయాలంటే ప్రాపర్టీ బైండింగ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఓకే, అంటే బటన్స్ కానీ లేకపోతే ఇమేజెస్ కానీ, ఓకే, ఇమేజ్ ట్యాగ్ SRC ఈక్వల్ టు ISRC ఇవ్వటం కానీ ఇలాంటివి. ఓకే, సో ఇలాంటివి ప్రాపర్టీ బైండింగ్ కింద కన్సిడర్ అవుతాయి. సో ఎలా ఇంటర్పోలేషన్ అనేది మనము TSలో ఉన్నది HTMLలో చూపించడానికి, ఈ యొక్క ప్రాపర్టీ బైండింగ్ కూడా HTML ఏదైనా ఉన్నది ఈ యొక్క ప్రాపర్టీకి అసైన్ చేయడానికి. ఓకే, ఇట్స్ నాట్ ఎ బూలియన్ వాల్యూ అవ్వాల్సిన అవసరం లేదు, ఏదైనా ఒక URL కూడా, ఇమేజ్ ఒక URL కూడా మనం బైండ్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు మీన్. ఓకే, నౌ కమింగ్ టు ది నెక్స్ట్ మనం ఏంటి, ఈవెంట్ బైండింగ్. ఓకే, సో నేనేం చేస్తాను, సేమ్ H2 ఈవెంట్ బైండింగ్. ఓకే, సో ఈవెంట్ బైండింగ్, ఈవెంట్స్ అనేవి మనకి చాలా ఉన్నాయి. క్లిక్ అనేసి, కీ అప్ కానీ, మౌస్ ఓవర్, మౌస్ లీవ్ ఇలాంటివి. ఓకే, నేను ఒక బటన్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇదేంటంటే దీని పేరు క్లిక్. దీనికి మనము క్లిక్ అనే మెథడ్ ఇస్తున్నాం. ఓకే, క్లిక్ అనే ఈవెంట్, దాని పేరు ఏంటంటే లైక్ క్లిక్డ్ అని ఇస్తున్నాను. ఓకే, క్లిక్డ్ అనే ఒక మెథడ్ని కాల్ చేయాలి. ఓకే, ఎప్పుడైనా మనం ఈ బటన్ మీద క్లిక్ అనే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు క్లిక్డ్ అనే మెథడ్ కాల్ చేస్తుంది. TSలోకి వెళ్ళి నేనేం చేస్తాను, ఈ మెథడ్ని క్రియేట్ చేసుకొని, ఓకే, ఇక్కడ అలర్ట్
ఇక్కడ మనం చెప్పిన HTMLలో ఒకటి క్లిక్ చేస్తే ఒక మెథడ్ కాల్ అవుతుంది. మన డేటా కూడా ట్రాన్స్మిట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ప్రసాద్ అని పెట్టాను. హాయ్ ప్రసాద్. ఇప్పుడు హాయ్ ప్రసాద్ అని నేను ఎప్పుడైతే క్లిక్ చేస్తానో ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఆ మెథడ్లోకి హాయ్ ప్రసాద్ పంపిస్తాం. సో ఓకే, అప్పుడు ఈ మెథడ్కి మనకి డేటా వస్తుంది. ఓకే, ఇక్కడ సో డేటా దాని టైప్ ఎనీ అని పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అలర్ట్లో నేను డేటాని పెడతాను. అంటే అక్కడ ఏదైతే పాస్ చేసావో ఇది. ఇప్పుడు నేను 2 ఫైల్స్ చేశాను కదా, ఇక్కడ డాట్ అంటే ఏంటంటే చేంజ్ చేస్తున్నాం, సేవ్ చేయలేదని. ఒకేసారి అన్ని ఫైల్స్ సేవ్ అవ్వాలంటే ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ సేవ్ ఆల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ ప్రతి ఫైల్లో Ctrl+S కొట్టేదానికన్నా ఇప్పుడు ఏమైంది, సేవ్ అయిపోయింది. నౌ లెట్ మీ గో బ్యాక్. ఇక్కడ ఈవెంట్ బైండింగ్లో క్లిక్ ఉంది. ఇప్పుడు నేను క్లిక్ మీద కొట్టాను, చూడండి ఏమొచ్చింది, హాయ్ ప్రసాద్ అట్లా వచ్చింది. ఇప్పుడు నేను మారుస్తాను. ఓకే, హాయ్ ప్రసాద్ బదులు హాయ్. ఓకే, నా సేవ్ చేసి నేను బ్యాక్ వెళ్తున్నాను. ఇప్పుడు ఈవెంట్ బైండింగ్లో నేను ఇక్కడ క్లిక్ చేశాను, చూడండి హాయ్ అంటే ఏంటి, HTML నుంచి TSకి పంపిస్తుంది ఇన్ఫర్మేషన్. ఓకే, దిస్ ఈస్ అన్ ఈవెంట్ బైండింగ్. నౌ లెట్స్ సీ దట్ ప్రాపర్టీ బైండింగ్. ఓకే, సారీ, టూ-వే డేటా బైండింగ్. టూ-వే డేటా బైండింగ్. ఓకే, సో టూ-వే డేటా బైండింగ్ మనం చెప్పాం కదా. అంటే టూ-వే డేటా బైండింగ్ ఎప్పుడు అంటే బేసికలీ ఫార్మ్స్ క్రియేట్ చేసేటప్పుడు అండి. సో ఫార్మ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం కదా, ఎప్పుడైనా మనం ఏదైనా పాస్వర్డ్ ఇస్తున్నప్పుడు మనం చూడాలనుకుంటే కింద కనిపిస్తూ ఉంటుంది ఒకసారి. ఓకే, షో పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూస్తాను, చూడండి. లైక్ డెవ్. ఓకే, ఈ డెవ్కి ఒక క్లాస్, దాని యొక్క ఫార్మ్ గ్రూప్ అని ఇస్తాను. ఈ లోపల మనము ఒక లేబుల్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, లేబుల్, ఆ లేబుల్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ లేకపోతే యూజర్ నేమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్. ఓకే, యూజర్ నేమ్ అనేది లేబుల్. తర్వాత ఒక ఇన్పుట్ మనం ఇవ్వాలి కదా, ఇన్పుట్ ఆ యూజర్ నేమ్ ఏంది, దాని యొక్క టైప్ అనేది ఒక టెక్స్ట్. అది ప్రెసెంట్ టూ-వే డేటా బైండింగ్ పనిచేయాలి. సో టూ-వే డేటా బైండింగ్ ఎలా పనిచేయాలి, ఈ బ్రాకెట్స్ NGMOLE. ఓకే, NG మోడల్. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు సో ఇక్కడ మనం ఇవ్వాలి వేరియబుల్, అంటే మనం ఇచ్చింది ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఆ యొక్క వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే డేటా స్టోర్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఈ డేటా స్టోర్ అనేది మనం TSలో డిఫైన్ చేయాలి. ఓకే, ఈ TSలో నేను డిఫైన్ చేస్తున్నాను. సారీ, ఇక్కడ కాదు, అండర్ ఎక్స్పోర్ట్స్ ఎలా డిఫైన్ చేశాను. దీనికి ఇనిషియల్గా మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నాము, ఇది ఒక స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ అని ఇవ్వండి. సో దానికి ఇలా ఈక్వల్ టు ఇది. ఓకే, ఇనిషియల్గా నేను ఏం లేదు, డేటా స్టోర్లో ఏం లేదు. ఓకే, సో సేవ్ ఇట్. సారీ, HTML కూడా సేవ్ చేస్తాను. ఇప్పుడు యూజర్ నేమ్ అనే ఒక లేబుల్ ఉంది, తర్వాత ఇన్పుట్ టైప్ టెక్స్ట్ NG మోడల్ ఇచ్చాము. ఓకే, అంటే ఇప్పుడు ఏదైనా ఇచ్చింది దీంట్లో డేటా స్టోర్లో సేవ్ అవుతుంది. ఓకే, సేవ్ అయిన తర్వాత మనం మళ్ళీ HTMLలో డిస్ప్లే చేయాలి కదా, అందుకని మళ్ళీ ఏం చేయాలి, ఇంటర్పోలేషన్ కదా. సో ఇంటర్పోలేషన్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనము ఇంటర్పోలేషన్ ఇలా ఇచ్చి ఈ వేరియబుల్ని ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఓకే, సో ఇనిషియల్గా ఇక్కడ ఇలా. ఓకే, నౌ లెట్ మీ సేవ్ ఇట్. ఇక్కడ సేవ్ చేస్తుంటే ఎర్రర్ వస్తుంది. ఓకే, పైకి వెళ్తే కెనాట్ బైండ్ టు NG మోడల్ సిన్స్ ఇట్ ఈస్ నాట్ నోన్ ప్రాపర్టీ ఆఫ్ ఇన్పుట్. ఈ ఇన్పుట్కి అర్థం కావట్లేదు NG మోడల్. సో NG మోడల్ యూజ్ చేయాలంటే మనం ఆ యొక్క కాంపోనెంట్లో ఫార్మ్స్ మాడ్యూల్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, మీకు అర్థం కావడానికి అది తీసేసాను నేను. ఓకే, ఫార్మ్స్ మాడ్యూల్ చేయగానే ఇప్పుడు కిందకు వస్తే ఏమవుతుంది, ఎనేబుల్ అవుతుంది, సక్సెస్ అయింది. ఓకే, మన అప్లికేషన్ నా ఇప్పుడు ఏం చేస్తాను నేను, లెట్ మీ గో బ్యాక్ టు ది అప్లికేషన్. చూడండి, టూ-వే డేటా బైండింగ్ యూజర్ నేమ్ ఉంది. ఇప్పుడు నేను యూజర్ నేమ్లో ప్రసాద్ అని ఇచ్చాను. చూడండి, ఇవ్వగానే అది ఏమవుతుంది, TSకి వెళ్ళి TS నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఓకే, సో క్లియర్. సో మీకు ఇంకా బాగా కనిపించడానికి నేను ఏం చేస్తానంటే btag Ctrl+X సేవ్ ఇట్. ఇక్కడ నార్మల్ హై అని పెట్టాను. ఓకే, సో ఇక్కడ మనం ఇష్టం మనకి ఏదంటే ఇవ్వచ్చు, స్టైల్ ఫాంట్ సైజ్ 20 పిక్సెల్. ఓకే, నౌ లెట్ మీ సేవ్ ఇట్ అండ్ గో బ్యాక్. సో అప్లికేషన్ రన్ అవుతుంది. ఇనిషియల్గా హాయ్ అని ఉంది. ఓకే, మనం ఎందుకంటే హాయ్ తర్వాత ఏమి ఇవ్వలేదు, ఇక్కడ ఏదైనా ఇచ్చాను హాయ్ ప్రసాద్. చూడండి,
ఇక్కడ టైప్ అవుతుంది. ఓకే, హై ప్రెస్ ఎందుకు ఇలా వస్తుందంటే ఫాంట్ సైజ్ పెంచాను. నేను ఫాంట్ సైజ్ ఎంత ఇచ్చాను, 20 పిక్సెల్ ఇచ్చాను. తర్వాత అది బోల్డ్లో ఉంది, అందుకని మనకి బోల్డ్ కలర్లో వస్తుంది. ఓకే, ఏదైతే మనం ఇక్కడ టైప్ చేస్తాం వెంటనే కింద చూడగలుగుతున్నాం ఏంటంటే ఇక్కడ నుంచి టీఎస్కి వెళ్ళి టీఎస్ నుంచి మనకి హెచ్టిఎంఎల్కి వస్తుంది. ఓకే, ఈ విధంగా. ఓకే, దిస్ ఇస్ వాట్ 2-way డేటా బైండింగ్. సో మనం లెట్స్ రివైజ్ మనం ఏం నేర్చుకున్నాము. సో మనం డేటా బైండింగ్ అనేది ఏంటంటే కమ్యూనికేట్ చేసుకోవడానికి, అంటే హెచ్టిఎంఎల్ నుంచి టీఎస్కి, టీఎస్ నుంచి హెచ్టిఎంఎల్ కమ్యూనికేట్ చేయడానికి. సో మనకి 4 టైప్స్ ఆఫ్ డేటా బైండింగ్స్ ఉన్నాయి. ఇంటర్పోలేషన్ అని, ప్రాపర్టీ బైండింగ్ అని, ఈవెంట్ బైండింగ్ అని, 2-way డేటా బైండింగ్ అని. ఇంటర్పోలేషన్ అనేది మనకి ఈ విధంగా డినోట్ చేస్తుంటారు, కర్లీ బ్రేసెస్. ఓకే, అంటే ఏదైనా టీఎస్లో ఉన్నది హెచ్టిఎంఎల్లో చూపించడానికి మనం ఇది యూజ్ చేస్తాం, ఇలా ఈ కమ్యూనికేషన్ మాత్రమే. అదే ప్రాపర్టీ బైండింగ్ అనేది, ఓకే స్పెల్లింగ్, ఓకే, సో ఇది ఎప్పుడు వాడతామంటే సేమ్ మనం టీఎస్లో ఉన్నది హెచ్టిఎంఎల్లో ప్రాపర్టీకి బైండ్ చేయడానికి, ఈ యొక్క డిజేబుల్ అనే ప్రాపర్టీకి మనం బైండ్ చేయడానికి స్క్వేర్ బ్రాకెట్స్లో పెడితే ఇది ప్రాపర్టీ అయింది. ఓకే, ఈ ప్రాపర్టీకి బైండ్ చేస్తాం. సో రైట్ సైడ్లో ఉన్న వాల్యూని దానికి అసైన్ అవుతుంది. ఓకే, తర్వాత ఈవెంట్ బైండింగ్ అనేది ఏంటంటే ఏదైనా హెచ్టిఎంఎల్లో ఉన్నది టీఎస్ఏ పంపించడానికి, లైక్ త్రూ ఈవెంట్ క్లిక్ అనే ఈవెంట్ ద్వారా. దీన్ని స్క్వేర్ పారాన్సిసిస్తో డినోట్ చేస్తారు. ఓకే, ఎక్కడైనా పారాన్సిసిస్ అంటే అది ఒక ఈవెంట్. సో అది ఎప్పుడు యూజ్ చేస్తాం, ఏదైనా హెచ్టిఎంఎల్ నుంచి టీఎస్కి ఇన్ఫర్మేషన్ పంపించడానికి. 2-way డేటా బైండింగ్. 2-way డేటా బైండింగ్ ఏంటంటే హెచ్టిఎంఎల్ నుంచి టీఎస్కి పంపించడానికి, టీఎస్ నుంచి మళ్ళీ తెచ్చి హెచ్టిఎంఎల్ చూపించడానికి. ఇక్కడ చూడండి ఎన్జీ మోడల్ ఇక్కడ ఇన్పుట్లో ఇస్తున్నాం. ఇన్పుట్లు ఇవ్వగానే ఇది డేటా స్టోర్లో సేవ్ అయింది, టీఎస్లో డేటా స్టోర్ అనే దాంట్లో స్టోర్ అయ్యింది. అట్ దిస్ టైంలో మళ్ళీ బ్యాక్ వచ్చి ఇంటర్పోలేట్ అవుతుంది, అంటే చూపిస్తాం. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ డేటా బైండింగ్. సో ఐ హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఈ 4 బైండింగ్స్ ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు ఏది యూజ్ చేయాలి, ఏ ప్రాసెస్లో ఏ కమ్యూనికేట్ చేయడానికి ఏది వాడాలో అర్థమైంది కదా. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో ప్లీజ్ మెసేజ్ చేయండి. I will definitely do a video for that. Okay, thank you.